ఇవన్నీ కూడా మన లోపలికి లేదంటే ఎదుటి మనిషి మీద ప్రేమ లేకపోవడం, దయ లేకపోవడం, కరుణ లేకపోవడము, క్షమించే గుణము లేకపోవడము, ఇవన్నీ మనలో లేనప్పుడు ఖచ్చితంగా కూడా మనము దాన్ని పొందలేము, ఆనందాన్ని అనుభవించలేము. వాటి స్థానంలో మనము ఈర్ష్య, పగ, ద్వేషము, ప్రతీకారము, అసూయ, వారవలేనితనము ఇవన్నీ మనలో పెట్టుకున్నప్పుడు అవి మనలోకి రాలేవు. ఇవన్నీ ఒకటొకటిగా పోవాలేనంటే, అవి మనలోకి రావాలేనంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలా. అందుకనే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినాడు ఈ ప్రపంచానికి. ఆయన ఒకటే చెప్తాడు, వయసులో ఉన్నప్పుడే అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా పనిచేస్తున్నప్పుడే ఆ గోవిందుడిని కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, కాళ్ళు చేతులు ఏమీ మీకు సహకరించవు, కూర్చునే స్థితి కూడా మీకు లేదు. అప్పుడు నీ గోవిందుని ఆ మృత్యువు అనేది దగ్గరికి వచ్చినప్పుడు, చావు అనేది దగ్గరికి వచ్చినప్పుడు గోవింద గోవింద నారాయణ అనుకుంటే ఆయన కాపాడలేదు. అదే చెప్తారు ఆదిశంకరాచార్య, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షితి శుక్రుని. అంటే ఆ మృత్యువు అనేది నీకు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చావు అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు భగవంతుడిని నువ్వు ఎంత స్మరించి